సెప్టెంబర్ 22న మాదిగల కృతజ్ఞతా సభ పత్రిక ఆవిష్కరణ. అబిడ్స్ ఎస్సీ వర్గీకరణకు చట్టం చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెప్టెంబర్ 22న రవీంద్ర భారతిలో జరిగే మాదిగల కృతజ్ఞతా సభ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 30 ఏళ్ల నుండి నిర్విరామంగా పోరాడుతున్న మాదిగల వర్గీకరణకు నేడు తెరపడిందన్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను చేసుకోవచ్చని చెప్పడం, సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై నేడు సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. నాడు 1994లో ప్రకాశం జిల్లాలో ప్రారంభమై 2024 తీర్పు వెలువడటం సంతోషంగా ఉందన్నారు. గత ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీరి హయాంలో కొలిక్కి రావడంపై నేడు రేవంత్ పరిపాలనలో తెరపడిందని కొనియాడారు. సెప్టెంబర్ 22న రవీంద్ర భారతిలో జరిగే మాదిగల కృతజ్ఞత సభకు సీఎం రేవంత్ రెడ్డి, దామోదర రాజనరసింహ ఇతర మంత్రులు హాజరు కానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని మాదిగలందరూ, ఎంఆర్పీఎస్ నేతలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాయకత్వమే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పాలి మీకు? జాతి ద్రోహిగా ప్రకటించాలా? మాదిగ సమాజం గమనిస్తుంది. ఈ రోజు మీరు బలంగా ఉండవచ్చు, గొప్ప నాయకత్వంగా ఉండవచ్చు. మీరు తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటిది? 94లో మొదలైన ప్రత్యక్ష సాక్షి ఉన్నారు ఇక్కడ. ఎవరు? బ్రహ్మన్న గారు. 94 ఏ ఓటు ఉంది? ఇప్పుడు ఏ ఓటు? ఎవరి వైపు ఉన్నారు మీరు? మనువాదం వైపు. మనువాదం అధికవాదమా, మనువాదమా? స్పష్టం చేయవలసిన అవసరం ఉంది. మీరు జాతికి సామాజిక న్యాయ పోరాటాన్ని అండగా నిలబడినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఎంఆర్పీఎస్ ఉద్యమంలోను ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాల్గొని మాదిగ జాతి కష్టాలు తెలిసినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఎంఆర్పీఎస్ ఉద్యమం నడిపినటువంటి పోరాటం తెలిసినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆత్మ బలిదానాల గురించి తెలిసినటువంటి రేవంత్ రెడ్డి గారు, మాదిగ జాతికి ముఖ్యమంత్రిగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నేను ఉండబడిన సమయంలోనే ఈ సుప్రీంకోర్టు తీర్పు రావడం అదృష్టం. కనుక మాదిగ జాతికి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పని సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగా ఒక శాస్త్రీయబద్ధంగా, ఒక సైద్ధాంతిక పరంగా ఈ రోజు ఎక్కడ కూడా వంక పెట్టడానికి లేకుండా ఈ రోజు అసెంబ్లీలో చట్టం చేసి మాదిగ జాతి చిరకాల శుభ్రమైనటువంటి మాదిగ జాతి చిరకాల ఆశ ఆకాంక్ష నెరవేర్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పని గమనించినటువంటి మేము, మాదిగ జాతి అంటే విశ్వాసానికి, నమ్మకానికి ప్రతీకలుగా ఉండబడిన మేము, మాకింత సాయం చేసినటువంటి సుప్రీంకోర్టుకి కృతజ్ఞత తెలియజేయాల్సినవి అది మాట ద్వారా చెప్పడమే తప్పనిచ్చి ఇంకొకటి చేయలేం. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఆయన చేసినటువంటి, ఆయన ఈ రాష్ట్రంలోనే ఒక మాటలో చెప్పాలంటే ఈ దేశంలోనే వర్గీకరణ అమలు చేయడంలో ముందు వరుసలో ఉంటానని చెప్పని సంశయంగా ఒక మగాడిగా అసెంబ్లీలో ప్రకటన చేశాడు. అన్నమాట ప్రకారం ప్రకటన నిలబెట్టుకున్నాడు. ఆయన చేయడమే కాకుండా చేవేళ్ల దళిత డిక్లరేషన్ లో కూడా ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నాము, మేము అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామని చెప్పినటువంటి ఆయనతో పాటు మల్లికార్జున ఖర్గే గారితో పాటు ఆయన అధికారంలోకి రాగానే వర్గీకరణ సమస్య పరిష్కారానికి దారి తీసే విధంగా, వర్గీకరణ సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, ఆయనతో పాటు ఏ సబ్ కమిటీ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ రూపకల్పన అత్యంత క్రియాశీలక పాత్ర పోసినటువంటి దామోదర రాజనరసింహ గారు, ఈ సబ్ కమిటీగా ఉండబడినటువంటి తుంగవారెడ్డి గారు, అదేవిధంగా పొన్న ప్రభాకర్ గారు, సీతక్క గారు, వీటితో పాటు మల్లు రవి గారు, శ్రీధర్ గారు, వీళ్ళందరినీ కూడా మేము గౌరవించుకోవాలని చెప్పని నిర్ణయించుకున్న సందర్భంలోనే మాదిగ జాతికి అండగా నిలబడే ప్రయత్నం మీరు చేస్తే మీకు అండగా నిలబడే ప్రయత్నం మాదిగ జాతి చేస్తారని చెప్పని విశ్వాసాన్ని నిలబెట్టుకుంటుందని చెప్పని చాటి చెప్పడం కోసం రేపు సెప్టెంబర్ 22వ తారీఖున రవీంద్ర భారతిలో మాదిగల కృతజ్ఞతా సభ నిర్వహిస్తా ఉన్నాం. ఆ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ, ఆ సభకి ముఖ్య అతిథులుగా ఇప్పటికీ దామన్నని కలుస్తున్నాం, కలిసే ప్రయత్నం చేస్తున్నాం. అన్న అందుబాటులో లేడు, కానీ దామన్న ముఖ్య అతిథిగా హాజరవడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు లక్ష్మణ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కనుక తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి నా మాదిగ సమాజం, మా మాదిగ ఉపకులాల సమాజంతో పాటు యావత్తు ప్రజానికం మొత్తం కూడా 30 ఏళ్ల మా పోరాటానికి సంఘీభావం తెలిపినటువంటి ప్రతి ఒక్కరు కూడా, అది మీడియా మిత్రుల, అది పోలీసు వారా, లేకుంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి సామాజికవాదులకి, మానవతావాదులకి, ప్రజాస్వామికవాదులందరూ కూడా సవినీయంగా విజ్ఞప్తి చేస్తూ రేపు 22వ తారీఖున మేము నిర్వహించబోతున్నటువంటి కృతజ్ఞత సభను జయప్రదం చేయాల్సిందిగా సవినీయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.